ఇవాళ ఏ ఊర్లో అయినా 10 మంది గుమిగూడితే ఒక పెళ్ళి అయినా ఒక సావు అయినా పండుగ అయినా ఒక 10 మంది దోస్తులో ఇంకోటో ఒక దగ్గర కూర్చుంటే మాత్రం ఇలా ఒక్కటే మాట నడుస్తున్నది, తొందరగా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి రా భయ్ ఎట్లన్నా చేసి అనే మాట నడుస్తుంది. సరే ఈ మధ్యలో చిన్న చిన్న ఎలక్షన్లు ఉన్నాయి, చిన్న చిత్కా ఎలక్షన్లు ఉన్నాయి, ఒకటి జెడ్పీటీసీ అంటే ఒకటి ఎంపీటీసీ అంటే సర్పంచ్ అంటే ఇవి నడుస్తూనే ఉంటాయి. అస్సలు ఎలక్షన్ మాత్రం 2028లో ఉంటుంది. బరాబర్ అందులో మాత్రం నేను ఇవాళ చెప్తున్నా, మీకు రాసి పెట్టుకోండి, తిరిగి ప్రజలు కేసీఆర్ గారిని తెచ్చుకోవడం పక్కా. ఇది ఎవరు ఆపలేరు, ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈసారి మళ్ళీ ప్రయోగాలు చేయరు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బీమా వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం నడిచింది, పంటలు కొంటుండే, అన్ని రకాలుగా ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా మంచి జరిగింది. కాబట్టి ప్రజలంత అమాయకంగా ఏం లేరు. ప్రజలు టైం కోసం చూస్తాను అంతే. ఏమన్నా సందు దొరుకుతుందా, ఏదైనా మధ్యలో ఎలక్షన్ వస్తుందా అని చూస్తే మధ్యలో వస్తలేవు. మొన్న ఒక జుబ్లీల్స్ వచ్చింది, అందులో కూడా మీరు చూసిర్రు ఎంత ఆగమాగమైన రేవంత్ రెడ్డి. ఒకటే దెబ్బకు గట్టిగా మాట్లాడే వరకు వెంటనే ఒక ఆయన మంత్రి చేసి పారేసిండు. అజారుద్దీన్ ఒక దెబ్బకు, బీఆర్ఎస్ దెబ్బకు అజారుద్దీన్కు మంత్రి పదవి వచ్చింది. ఒకటే దెబ్బకు 4 మీటింగ్లు గట్టిగా పెడితే రేవంత్ రెడ్డి 1 వీక్ తిరిగిండు, గట్టిగా వారం రోజులు తిరిగిండు. తిరగక తప్పలే. 14 మంది మంత్రులు గల్లీ తిరిగిండ్రు. ఎలక్షన్ రోజు కూడా డిప్యూటీ సీఎం రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏది జూబ్లీ హిల్స్లో. ఒక పరిస్థితి వచ్చింది. మరి ఒక్క ఉప ఎన్నిక గింత ఆగమైతే రేపు వీళ్ళని ఎవడు కాపాడాలి మరి అసలు ఎన్నిక వచ్చే వరకు? అందుకే మనం భయపడేది లేదు, బాధపడేది లేదు. నడుస్తుంది, చిన్న చిన్న ఎదురు దెబ్బలు నడుస్తూనే ఉంటాయి. కానీ మీరు ధైర్యంగా ఉండండి, కల్వకుర్తిలో తప్పకుండా ధైర్యంగా ముందుకు పోదాం. నాకున్న అవగాహన మేరకు, నాకున్న అనుభవం మేరకు నేను కూడా రాజకీయాలకు వచ్చి ఇప్పుడు వచ్చే సంవత్సరం అయితే 20 ఏళ్ళు అవుతుంది. కాబట్టి నేను కూడా కొద్దిగా చూసిన, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి కూడా 16 ఏళ్ళు అయింది. నేను కూడా కొద్దిగా చూసిన, ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నంత వ్యతిరేకత బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వానికి కూడా ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం అయితే ఎక్కడ లేదు. కాబట్టి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళే ఒకరినొకటి అనుకుంటారు, గుద్దుకుంటారు, ఒక నంగిలాగా ఇంకోటి చింపేస్తాడు. ఆఖరికి మనం ఏం లేకుండా మనం కలిసి కట్టుకుంటే చాలు. మన ఓటమికి కారణం అనైక్యత, మన ఓటమికి కారణం ఐకమత్యం లేకపోవడం, మన ఓటమికి కారణం మనం కలిసికట్టుగా నడవకపోవడం.